రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వయసు ఎంత వయసు ఎంత ఎట్లా హార్డ్ వర్కరే అన్న, హార్డ్ వర్కరే. బట్ ఏంటంటే ఆ మధ్యలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాళ్ళ తెలియదు చేయించుకుంటారు. ట్రాన్స్ఫర్ చేశారు, రిజల్ట్ చేసి స్టంట్ వేసింది, స్టంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. కమర్షియల్ టెక్స్టైల్ చేస్తుంది మీరే పెట్టిస్తారు. ట్రాన్స్ఫర్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసింది, దూరం వేసిందా? అంటే కొంచెం అయినా ఇబ్బంది పెడుతుంది. అందరూ ఎక్కడ రాదు, ముఖం దగ్గర చిన్న రోజు పడుతుంది దగ్గరికి అయిపోయిమంటావా? నాంపల్లిలో ఉండను, నాంపల్లిలో నాకు తెలిసి అక్కకి అక్క చేపిస్తుంది. రెండోది పాపది ఆపరేషన్ ఎక్కడ చెప్పేమంటే అక్కడ మహేష్ వీళ్ళు డీటెయిల్స్ తీసుకున్నా. పాపది ఈఎన్టీ టాన్సిల్స్ అంట, ఎక్కడ చెప్పాలో మీ ఇష్టం ఉన్న డాక్టర్ మీరు ఏడు పెట్టమంటే అక్కడ నేను పెద్ద దవాఖాన పోయాను, పెద్ద దవాఖాన పోయాను, ఏం కావాలో చూపించేది. ఓకే ఫాలో పూలు పూలు ఇల్లు జాబ్ ఇచ్చింది, 500 ఎకరాలు జాబ్ ఇచ్చినాము, ఇల్లు ఇచ్చినాము, ఆల్రెడీ జాబ్ ఇచ్చినాము, ప్లస్ 10 ట్యాక్స్ ఇచ్చినాము. అదే ఇప్పుడు ఇంకేమైనా కావాలంటే కూడా చేస్తాను. ఆ రోజు ఢిల్లీలో వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినాక మీ ఇంటికి ఆ రోజు వచ్చినాం. మళ్ళీ తర్వాత నీకు ఆ సర్టిఫికేట్లు పెట్టాలి, ఆ గవర్నమెంట్ నుంచి ఇచ్చినాం. తర్వాత కూడా మీరు ఎట్లున్నారు చూసినామని కేసీఆర్ సరే వచ్చినప్పుడు మేము అనుకున్నాం ఈ వికారాబాద్ పోయిన మీద వచ్చినప్పుడు సడన్ గా సబితమ్మతో మాట్లాడుతుంటే మంగళవారమే కదా పోదామంటే వచ్చేసాం. మనం కూడా మీటింగ్లో యాడ్ చేసాం. నీకేం కావాలన్నా నాకు చెప్పు, నాకు అండగా ఉంటుంది. అన్ని రకాలు చెప్పు ఫస్ట్ ఇల్లు దగ్గర ఓకే పాపది ఫస్ట్ చెప్పి ఆయన కూడా చెప్పిద్దాం, ట్రాన్స్ఫర్ చేసి దగ్గర తెచ్చుకుంటాం. చాలా ఇబ్బంది పెట్టుకున్నాడు, మనం ఫోన్ చేసి కూడా అదే ఇబ్బంది పెట్టుకుని మీ దగ్గరకు వచ్చి కలుస్తాను. నేను చూసుకుంటాను, సవితమ్మ చూసుకుంటాను. ట్రాన్స్ఫర్ చేయించండి బిజినెస్ ఈ పాపను చూసుకుంటాను. చిన్న ఆపరేషన్ ఏం కాదు, భయపడేది ఏం లేదు. ఏ క్లాస్ మీరు? 4th క్లాస్. ఏ స్కూల్? రెయిన్బో. ఎక్కడ? పోయినప్పుడు బాగా చదువుతున్నావు. ఎన్ని మార్కులు వస్తాయి? మార్కులు లేవు అయితే ఇప్పుడు ఎగ్జామ్ కాలేదు, భయపడుతున్నావు. కెమెరాలు చూసేవారు భయం అవుతుంది, ఒత్తిడి వస్తుంది. భయపడదు. చాలా ఆఫీస్లో కొంచెం సైడ్ కొంచెం వెనుక
తెలంగాణ అమరుల త్యాగాలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ మరవదు. రంగారెడ్డి జిల్లా పెద్దమంగళారం గ్రామంలో 2011 జూలై 20న ప్రత్యేక తెలంగాణ కోసం పార్లమెంటు ఎదురుగా ప్రాణ త్యాగం చేసిన అమరుడు యాదిరెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. యాదిరెడ్డి త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులర్పించిన కేటీఆర్, ఆయన త్యాగం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అందరు బయటకు పోతే ఫోటో దిగుతారు. అందరు బయట పంపించారు. అందరు బయట ఉంటాయి. అనంతరెడ్డి అని ఇక్కడనే ఉంటాడు కదా, చెప్పు అనంతరెడ్డి అని చెప్పు, అక్కడ కూడా చెప్తాడు, అతను చేయించుకొస్తాడు. అది పెద్ద విషయం. నెంబర్ తీసుకోండి. అలాగే ఆరోగ్యం బాగా ఉందా మీదైతే? ఇప్పుడు ఉరుకుతున్నావేమో అటు జారిపడ్డా హాస్పిటల్లో బాపది చూపిస్తారా? ఇవన్నీ ఇస్తే సార్ వాళ్ళతో ఫోటో దిగుతారు, మనం బయట దిగవచ్చు అవసరం ఉంటుంది. అర్థము చేస్తామంటే దానికోసం చేద్దాం. ఎంఆర్ఓ కూడా చెప్పినాం. ఏం కాకుండా ఎంఆర్ఓ కూడా చెప్పినాం. ఎంఆర్ఓ కూడా 500 గజాలు ఇచ్చినాం కదా, 100% ఇస్తాం. ఇతరులకు ఎంత ఇస్తారో వాళ్ళకి ఏం లేదా 500 గజాలు వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చాం. బాధపడకుండా ఏమన్నా అనంతరెడ్డి అనుకో మనలో చెప్పు. అమ్మ నేను ఇద్దరం ఉంటాను, ఎప్పుడంటప్పుడు వస్తుంది, దగ్గరనే ఎప్పుడంటప్పుడు వస్తుంది. బాధపడకు, భయపడకు, వేస్తాం. నేను వాళ్ళు వాళ్ళ ఇంటే వాళ్ళు ఫోటో దిగుతారు. కొంచెం ఇంకా సన్నిపై ఇంకా భయపడకు, బాధపడకు, ఏమన్నా అనంతరెడ్డి అని చెప్పు. సవితమ్మ చెప్తాడు, చూసుకుంటే కదా నీకు భయం. ఇవాళ మీరు చూసిన నేను వచ్చి పెట్టుకున్నారు
ప్రవీణ్ గారు వస్తారు. ఏం కాదు, నేను వచ్చి సార్ పంపిస్తున్నాడు. వాదాన్ని వినిపించాలని చెప్పి, ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న కేంద్ర పెద్దల కళ్ళు తెరిపించాలని చెప్పి తన ఆత్మ బలిదానం చేసుకుంటేనే పార్లమెంటు ముందు నేను నా ప్రాణాన్ని సమర్పిస్తేనైనా మరి కేంద్ర పెద్దలు కదిలి వస్తారేమో అని చెప్పి సోదరుడు పెద్దమంగళారం గ్రామానికి సంబంధించిన యాదిరెడ్డి గారు ఆనాడు అమరుడైన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు నేను అట్లాగే మా సబితా ఇంద్రారెడ్డి గారు, ప్రవీణ్ గారు ఉదయం వికారాబాద్ పోయి వచ్చేటప్పుడు మేమందరం అనుకున్నది ఏమంటే పెద్దమంగళారం గ్రామంలో కొద్దిసేపు ఆగి అందరం కూడా ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని కొద్దిసేపు పరామర్శిద్దామని చెప్పి అనుకోకుండా ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి యాదిరెడ్డి గారి తల్లిగారు, వారి సోదరుడు, అట్లాగే వారి కుటుంబ సభ్యులందరినీ కలవడం జరిగింది. యాదిరెడ్డి గారు మరణించిన తర్వాత మరి దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అందరూ అమరవీరులతో పాటుగా ఆ కుటుంబంలో వారి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కల్పించడం జరిగింది. అట్లాగే వారికి ఒక 500 గజాల స్థలాన్ని, ఒక 10 లక్షల రూపాయలు ఆ రోజు ప్రభుత్వ పరంగా వారికి ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే వారు ప్రాణమే ఇచ్చారు తెలంగాణ కోసం, కాబట్టి వారు ఎంత చేసినా తక్కువనే. కానీ వందలాది మంది అమరవీరులు ఎవరైతే అసువులు బాశారో వారందరికీ ఆ రోజు అండగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా అండగా నిలబడ్డాం. ఆ రోజు, ఈ రోజు కూడా నిలబడతాం. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తల్లి మాకు చెప్పింది ఏమంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పాపకున్నాయి, అట్లాగే యాదిరెడ్డి గారి సోదరుడికి కూడా కొంత ఆరోగ్య సమస్య ఉందని చెప్పారు. పార్టీ పరంగా తప్పకుండా వాటిని మొత్తం బాధ్యత మేమే తీసుకుని వాటిని వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే విధంగా చూసుకుంటాం. సబితమ్మ అయితే తన నెంబరే ఇచ్చి అమ్మ మీకేం అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి సబితమ్మ వారి నెంబరే ఇచ్చారు. వారికి అండగా ఉంటాం. తప్పకుండా ఈ కుటుంబానికి మళ్లీ వాళ్ళు తిరిగి ఆ పిల్లలు పెద్దగా అయ్యేదాకా, వాళ్ళు నిలదొక్కునేదాకా, చరిత్ర ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాల్ని ఎవరు మర్చిపోరు. అందుకే ఆ కుటుంబానికి సమాజ పరంగా, పార్టీ పరంగా మేమందరం కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటాం, అండగా ఉంటాం. సర్వదా శతదా వారికి కృతజ్ఞతలు. ఆ త్యాగానికి వెలకట్టలేం కాబట్టి పూర్తి స్థాయిలో మరి ఆ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఆదుకుంటూ, పరామర్శిస్తూ ఎప్పటికప్పుడు వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.